మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బద్వేల్ మున్సిపాలిటీలోని ఆనంద నిలయం నిరాశ్రయాల ఆశ్రమంలో ఉన్నాము. ఇది తెలంగాణ కాలనీ రోడ్ లోనే ఉంది. అసలు తల్లిదండ్రులను చూసుకోలేని కొడుకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటారు. అలాంటి కొడుకులు కన్నా తల్లులు ప్రస్తుతం వదిలేసిన పరిస్థితుల్లో వీళ్ళు నిరాశ్రయులయ్యి వృద్ధాశ్రమంలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వారిని అడిగే తెలుసుకుందాం. అవా, ఏం పేరు నీ పేరు? మరియమ్మ. ఏ ఊరు? మామిళ్ళపల్లె. ఎంతమంది నీ కొడుకులు? ఇద్దరు ఆడపిల్లలు. ఎవరు చూసుకోలేదా వాళ్ళు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా? మిమ్మల్ని చూసుకోలేదా మీ కూతుర్లు? కూతుర్లు ఏం పట్టించుకోలే? అల్లుళ్ళు గాని అల్లుళ్ళు పట్టించుకోలే? ఎంత నీ వయసు? ఎంత వయసు? ఊరు రాలే, చూడడానికి కూడా రాలేదా? ఏ ఊరు? ఎంతమంది కొడుకులు కూతుర్రు? మీ పిల్లోళ్ళు మీ కొడుకులు పట్టించుకోలేదా? ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? ఆరోగ్యం బాగాలేదా? అయినా కూడా ఈ విషయం చెప్పినా కూడా మీ కొడుకులు పట్టించుకోలేదా? ఏం పేరు? నీ పేరు? అన్నారెడ్డి. ఏ ఊరు మీది? మైదుకూరు. ఎంతమంది నీ కొడుకులు? ఇద్దరు. ఏమేం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తారు? నా పాటనే వచ్చి వాళ్ళ పాట. నిన్ను పట్టించుకోవట్లేదా? పట్టించుకోవట్లే. కోడళ్ళు గాని కొడుకులకి పెళ్లి కాలేదా? ఇంకా పెళ్లి కాలే. చదువుకుంటున్నారా? మరి ఇక్కడికి వచ్చి చూసిపోవడం కానీ ఏం ఉండవా? ఏం లేవా? ఏం లేవు. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఇక్కడ బాగానే జరుగుతుందా? ఫుడ్, తిండి, పడుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయా? చూసుకుంటున్నారా? ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటాను. జగరాయ. ఏ ఊరు? రాజపేట దగ్గర. ఎంతమంది నీకు పిల్లలు? పిల్లలే, మేకల్లే. ఏం లేదు. భార్య ఉండేది, భార్య చనిపోయింది. అన్న కొడుకులు ఉన్నారు, అంతా వాళ్ళకే తీసుకున్నారు. నేను ఒక్కనే ఉండేది, వదిలిపెట్టేసిన తిరుగుతుంటా. అది కథ. ఎవరన్నా వచ్చి చూసిపోయేటట్లు ఏం లేదు? మనకు చూసి గీసి అవన్నీ ఏం లేవు. ఏముండదు. ఏం లేదు. ఒకటే స్వర్గం, ఒకటే మాట. ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? అంటే ఇబ్బంది లేదు. ఎంతమంది నీ పిల్లలు? 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 5 మంది. మరి కొడుకులు పట్టించుకోలేదా? పర్మిషన్ మొన్ననే. అవునా? కోడలు అన్నం పెట్టండి చూపించింది. వాళ్ళు కొట్టడం వచ్చినాడు. కనీసం చూడడానికి కూడా రారా? చూడడానికి రాలే, ఏం రాలే. ఆశ్రమంకి వచ్చేస్తున్నాను. ఎవరు లేరని వచ్చేసి ఇక్కడ ఆశ్రమంలో బాగా చూసుకుంటారు. అని ఏమి ఇబ్బంది లేదు. ఆసుపత్రికి అంతా పోతాను వస్తాను, బాగుంటాను. ఏమి ఇబ్బంది లేదు. ఎవరు పిలిస్తే ఎవరు పిలిస్తే కూడా పోనప్ప ఇక్కడే ఉంటాను. ఆశ్రమంలో ఉంటాను. ఏ ఊరు మీది? ఈ ఊరే. నీకెంతమంది పిల్లలు? 3 కొడుకులు, ఒక కూతురు. పిల్లలు పడుచుకోలేదా? కొడుకులు బయటికి నెట్టేసినారు. కోడళ్ళు ఇద్దరు బయటికి నెట్టేసినారు. ప్రస్తుతం మనతో పాటు ఆనంద నిలయం నిరాశ్రయాల ఆశ్రమం ఫౌండర్ రవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. సార్, మా సంస్థ పేరు రైజింగ్ సన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. ఇది 2017లో మెప్మా మరియు బద్వేల్ మున్సిపాలిటీ సంయుక్త సహకారంతో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అంటే నిరాశ్రయుల వసతి గృహం, దానికి మేము ఆనంద నిలయం అని పేరు పెట్టడం జరిగింది. ఇది గత 2017 నుంచి మేము దీన్ని రన్ చేస్తున్నాము. 2022కి అక్టోబర్ నాటికి ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయినప్పటికీ మేము దీన్ని
రన్ చేస్తున్నామండి 2022 అక్టోబర్ నుంచి. కొద్దిగా స్టాఫ్ తోటి ఇబ్బంది అయినప్పటికీ, ఎందుకంటే శాలరీస్ లేవు కాబట్టి స్టాఫ్ లేరు, అయినప్పటికీ నేను ఒక వంట మనిషి తోటి పెట్టుకొని ఇది ప్రభుత్వం వారు మాకు ఫర్ డే 50 రూపీస్ ఫర్ హెడ్ అలా ఇస్తారు. వాళ్ళు ఒక పూట భోజనానికి మాకు సపోర్ట్ చేస్తారండి. కానీ మేము ఇక్కడ దాతల సహకారం తీసుకొని బయటికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసము మేము దాతల సహకారంతో 3 పూట్ల ఇక్కడ వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసి మంచి వసతులతో దాతలు ఎంతో మంది నాకు ఇక్కడ చాలా సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ టాయిలెట్స్ రిపేర్ చేసుకోవడం, అన్నిటికీ ఇక్కడ ఏమైతే మౌలిక వసతులు ఏదైతే అవసరమో అవన్నీ కూడా నేను 2022లో ఇక్కడికి వచ్చామండి. రెంట్ హౌస్ వదిలేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత దాతల సహకారం చాలా బాగుంది నాకు. వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా పేరున కృతోటి నేను 3 పూట్ల ఇక్కడ అందరికీ ఈ యొక్క ఆనంద నిలయంలో వీళ్ళందరూ ఆనందంగా ఉండేదానికి అవసరమైనటువంటి వస్తువులు నేను ఏర్పాటు చేయగలిగినానంటే దాతల సహకారం అని నేను నమ్ముతున్నాను. వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మరి మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయండి. ఇది రేకుల షెడ్, దీన్ని నేను తెలుగంగా వాళ్ళకి 3500 రెంట్ పే చేస్తున్నాము. అదేవిధంగా కరెంటు బిల్లు 2000 దాకా వస్తుంది. ఇక్కడ సొంత బోరు మోటార్ ఏం లేదు, కాలనీలో నుంచి మేము పైప్ లైన్ తీసుకున్నప్పటికీ అందరూ మోటార్లు వేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మాకు నీళ్లు రావు మోటార్లు వేసినప్పుడు. కానీ ఇక్కడ రామాలయం కాడి నుంచి మేము కనెక్షన్ తీసుకొని ఆ నీళ్లు వాడుకుంటూ చేస్తున్నాము. మాకు రేకుల షెడ్ కాబట్టి ఇక్కడ పిఓపి అవసరమైంది, ఒక మోటార్ కావాలా. సుమన్ టీవీ వారికి ఈ సందర్భంగా నేను తెలియపరచడం ఏంటంటే, ఊరు బయట మేము ఉన్నాం కదా, మాకు ఇక్కడ కనీసం ఒక ఆటో కూడా లేదు, వెహికల్ ఏం లేదు. ఒక వెహికల్ కోసం నేను విన్నవిస్తున్నాను సార్. ఒక చిన్న ఆటో ఎలక్ట్రికల్ లాంటి ఫీల్డ్ లో ఉన్నటువంటి ఎవరైనా నిరాశ్రయాన్ని గుర్తించి వాళ్ళని ఇక్కడికి తెచ్చుకోవడానికి, ఇక్కడ హాస్పిటల్ కి ఇబ్బంది పడి వాళ్ళకి ఏదైనా బయట ఫుడ్ డొనేషన్స్ మమ్మల్ని పిలుస్తారు, పోవాలంటే బైక్ లో పోవాలంటే కష్టంగా ఉంటుంది. ఈ పర్పస్ చాలా అత్యవసరం ఉంది కాబట్టి దీన్ని ఇంకొంచెం సేవను ముందుకు తీసుకెళ్లాలంటే మాకు ఆటో అవసరం ఉంది. ఆటోకు కానీ ఇక్కడ ఏదైనా మౌలిక వసతులకు ఇంకా మీ ద్వారా తెలుసుకొని దాతలు మాకు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నానండి. చూశారు కదా, ఇప్పటి వరకు తల్లిదండ్రులను కొడుకులు పట్టించుకోలేని పరిస్థితుల్లో కొడుకులు ఉండి కూడా ఇక ఇలాంటి ఆశ్రమాలు ఇడ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు కోరుకునేది ఏంటంటే, ఇప్పటికైనా మా కొడుకులు ఈ సుమన్ టీవీ ద్వారా చూసి మమ్మల్ని ఇంటికి తీసుకుపోయి సంతోషంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని కూడా కొద్దిగా మాకు ఇదే కాకుండా భవనం కూడా సక్రమంగా లేదు, రెంటెడ్ లో ఉంటున్నాము, దయచేసి మాకు భవనం కూడా ప్రొవైడ్ చేయమని ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.